నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇష్యూ గురించి చాలామంది మాట్లాడుకుంటారు. 12 సంవత్సరాల మైనర్ బాలికపై 59 సంవత్సరాల ఒక ముస్లిం గౌస్ పాషా అనే వ్యక్తి అతి కిరాతంగా దాడి చేసి బిల్డింగ్ పై నుంచి తోసేయడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి నరోత్తం త్రిపురవేణి గారు మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా చూడొచ్చు అన్న, ఏదైతే ఖమ్మం ఘటన, మరి దాని ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. ఒక 12 సంవత్సరాల మైనర్ బాలిక పైన ఒక ముస్లిం వ్యక్తి గౌస్ పాషా అనే వ్యక్తి 59 సంవత్సరాలు అంటే దగ్గర ఒక తాత వయసు ఉన్న వ్యక్తి, ఎందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవి ఎక్కువ హత్యలు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్ని ఘటనలు జరిగినా ఎందుకు ప్రభుత్వం దీన్ని సీరియస్ తీసుకోవట్లేదు? అదే చెప్తున్నా, ఇది బేసికలీ ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగైన్. ఇప్పుడు బేసికలీ సీసీటీవీ ప్రతి చోట ఉండాలి. మళ్ళీ అదే చెప్తున్నాను, సెక్యూరిటీ మెజర్స్ ఎక్కడ పోలీస్ స్టేషన్స్ పెంచాలి. ప్లస్ న్యాయ వ్యవస్థ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇంకా పెరగాలి బాగా. నాకు ఐ వాజ్ రైటింగ్ ఆల్సో టు ద జ్యుడిషియరీ, ఒక లా మినిస్ట్రీ కూడా రాసి ఉన్నాను ఇంతకుముందు. ఒక ఐడియాస్ పంపిస్తుంటాను కదా. ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీకి హ్యావ్ అ మినీ కోర్ట్, పెద్ద కోర్ట్ కాంప్లెక్స్ ప్రతి డిస్ట్రిక్ట్కి అట్లా కోర్ట్ కాంప్లెక్స్ అదే ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాగా చిన్న కాంప్లెక్సెస్, ఒక చిన్న బిల్డింగ్ ఒక ప్రతి కాన్స్టిట్యున్సీకి పెడితే డే టు డే కేసెస్ ఫాస్ట్ ట్రాక్ ఇమీడియట్గా ఒక తీర్పు వచ్చేస్తుంది, ఇమీడియట్గా శిక్ష పడుతుంది అంటే సగం తగ్గుతాయి. తర్వాత ఈ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారంటే అంతకన్నా తగ్గుతాయి. తర్వాత పోలీస్ స్టేషన్స్ పరిధులు మొత్తం ఇంకా పర్సనల్ పెంచారంటే ఇంకా తగ్గుతుంది. అండ్ కమింగ్ టు దిస్ ఇష్యూ, ఇక్కడ దీనికి మతం యాంగిల్ అన్నది లేదు. బికాజ్ రేపిస్ట్కి మతం ఉండదు. ఓకే, అది మహమ్మద్ పాషా అవనివ్వండి, లేకపోతే గౌస్ పాషా కానీ ఎవడైనా అవనివ్వండి, వాడు ఒక కిరాతకుడు వెధవ. అర్థమైందా? వాడికి 20 years ఇంప్రిజన్మెంట్ యాజ్ పర్ పాస్కో యాక్ట్, 20 years లైఫ్ సెంటెన్స్ పడాలి. అపార్ట్ ఫ్రమ్ ద 107, 108 ప్రకారం ఈ షుడ్ డెఫినెట్లీ గో బిహైండ్ బార్స్ అండ్ కఠినమైన శిక్షలకి వాడు అర్హుడే. ఎందుకంటే హీనస్ క్రైమ్, అతని మీద ఇది ఫస్ట్ కేసు కాదనుకుంటా, అదర్ ప్రీవియస్ క్రిమినల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, చాలా రిపీట్ ఒఫెండర్. ప్లస్ ఇప్పుడు అతను బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నాడు. అతను బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఎందుకు ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు అసలు అంటే కొన్ని ఎలా అంటే కొన్ని దేశాలలో ఇలాంటివి జరిగినప్పుడు చేయలే. ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని దేశాల్లో ఎన్కౌంటర్ చేయడం లేదంటే మరి అతి కిరాతంగా ఉంటాయి శిక్షలు. మరి ఎందుకు మన భారతదేశంలో ఇంకా ఎందుకు అమలు అవ్వట్లేదు? ఎందుకంటే ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి మనం ఫుడ్ పెట్టి మేపి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆడి ఇంకో హత్య చేసి వెళ్ళడం ఎందుకు? ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఏమైంది? చేయకూడదా అని ఉందరు? అదే కదా మన ప్రజాస్వామ్యం, మన వై భారతదేశం, మన రాజ్యాంగం అట్లుంది. మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం, గొప్ప డెమోక్రసీ. ఎందుకు అంటారంటే బికాస్ ఆఫ్ దిస్ లాంగ్ రోప్ దట్ వి గివ్ టు ఎవ్రీబడి. ప్రతి వాడికి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. అంటే అజ్మల్ కసాబ్ని కూడా కూర్చోబెట్టాం కదా జైల్లో, లాయర్ని కూడా ఇచ్చాం. అది ఇస్తారు, అది కాదంటలేదు. బట్ ఫాస్ట్ ట్రాక్గా అయిపోయి వీడిని వెళ్ళాలి. బట్ కేసీఆర్ గారు లాంటి లీడర్ ఉన్నప్పుడు అది వేరే కథ కదా, తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి పడేశారు. సజ్జనార్ గారు లాంటి కమిషనర్ ఉంటే అయిపోయింది. సజ్జనార్ గారు ఉన్నారు కదా, ఉన్నారు పైన ఆయన ఆదేశించాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా కొంచెం ఎక్కువ ప్రెషర్. దీన్ని బీజేపీ వాళ్ళు కూడా కొంచెం ఎలా అంటే మొన్నటిదాకా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ విషయంలో మాట్లాడిన మీడియా వ్యక్తులు ఎందుకు మాట్లాడలేదని చెప్తారు. మరి బీజేపీ వాళ్ళు తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు తెలియదు. కొంతమంది జర్నలిస్టులు ఫోటోలు వేసి ఇలా ఏళ్ళు పెట్టినట్టు నోటి వేసి సైలెంట్ అయిపోయారని చెప్పి కొన్ని చేస్తారు. ఆల్రెడీ ఎవరైతే బాధితులతోనే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, బయటకు తీసుకోవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎందుకు బీజేపీ ఇలాంటి విషయాలు కూడా కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఎందుకు చేస్తుంది అసలు బీజేపీ? ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ బాగానే ఆందోళన చేసింది కదా. బీజేపీ ఎప్పుడు చేసింది, ఎప్పుడు స్పందించింది? మరి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ విషయాలు ఎందుకు స్పందించలే? అదే ఇప్పుడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ విషయం వేరు, ఇది వేరు. ఏంటంటే మేబీ ది పాస్కో యాక్ట్ కామన్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి, ఒక పిల్లని తీసుకెళ్ళిపోయి బలాత్కారం చేసేసి చంపేయటానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి, అండ్ ఈజ్ రిపీట్ ఒఫెండర్. ఇదేంటంటే ఇద్దరు పిల్లలే, ఎవరు పెద్ద మెచ్యూర్డ్ కాకలు తీరినోళ్ళు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళారు, చెడింది, వచ్చి ఇట్లా కేసు అయినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నాలు, ఇది జరిగింది. బట్ ఫైనల్లీ సరెండర్ అయ్యారు. నౌ ద కోర్ట్ ఇస్ టేకింగ్ కేర్. ఒకటి ఆలోచించాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళకి చెప్పాలి, తెలియాలి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుల్ని ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, ఎవరైతే
అరెస్ట్ చేసినప్పుడు మనం అతని గురించి ఏం మాడతాం? ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా అతన్ని పక్కకు పెడితే 5-6 రోజులైనా పట్టించుకోకుండా అరెస్ట్ చేయకపోతే మనలాంటి వాళ్ళ మాట్లాడతాం. అయినా కానీ అప్పటికి బయటలు తీసుకున్నాం, ఫ్యామిలీతో మాట్లాడడం, ఆ బాధితులకు అండగా ఉన్నాం, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం మనం ప్రపంచానికి ఏం కావాలో అది మనం చూపించేసాం. అయినా కొంతమంది కావాలని పనిగట్టుకొని మరి పోస్టర్లు క్రియేట్ చేసి, ఇప్పుడు ఏదో వచ్చిన ChatGPT అని దాంట్లో క్రియేట్ చేసి జర్నలిస్టుల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు బీజేపీ వాళ్ళకి? అదే చెప్తున్నా, బీజేపీ అవనివ్వండి, ఏ పార్టీ అయినా అవనివ్వండి, జర్నలిస్ట్ మీద దాడి చేయటం, మీ మీద దాడి చేసుకోవటం. ఎందుకంటే మీకు ఒక ఆపద వస్తే, మీకు ఒక ప్రాబ్లం వస్తే మళ్ళీ మీకు అండగా నిలిచేది ఆ జర్నలిస్ట్లే, ఆ మీడియానే మీకు వచ్చేది. మీడియా లేకపోతే మీ గురించి మాట్లాడటం మానేశారనుకోండి, మీరు ప్రపంచానికి ఎవరో కూడా తెలియదు. మీకు PR లేదనుకోండి, పైన ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు, స్పందించరు. అదే మీడియాతోటి ఇప్పుడు పెట్టుకోదు, ఈ సంస్కృతికి దారి తీయద్దు. ఒక ఎవరు చేసినా కూడా, ఇప్పుడు అటు నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తున్నారంటున్నారు, ఇటు సైడ్ ఏదో చేస్తున్నారంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఒక విష సంస్కృతి. 1970 ఒక మనకి ఎమర్జెన్సీకి వెళ్ళి బయటికి రావాల్సి వచ్చింది, ఒక పెద్ద ఒక ఆందోళన చేసి బయటకు రావాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్ తీసుకురావద్దు. ఒక చోట చిన్నగా మొదలవుద్ది. ఈ సక్సెస్ఫుల్ ఫార్ములాని గ్రహించారనుకో, టేస్ట్ చూసారనుకోండి, ప్రతి పొలిటీషియన్ మొదలు పెడతాడు. వీళ్ళు నోటీసులు పంపించటము, ఇది చేయటము జర్నలిస్ట్ మీద. ఇది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ ద వే. నేను ఇంకోటి సజెస్ట్ చేసేది ఏంటంటే, లైక్ ఇప్పుడు అడ్వకేట్స్ యాక్ట్ ఉంది. అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం అండ్ అడ్వకేట్ ఇస్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్, అడ్వకేట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ద అడ్వకేట్స్ యాక్ట్. అట్లా జర్నలిస్ట్ యాక్ట్ కూడా ఒకటి తీసుకురావాలి. ఎ జర్నలిస్ట్ వన్స్ యూర్ రిజిస్టర్డ్ ఇన్ ది అసోసియేషన్, ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అట్లా ఉందనుకోండి, బ్యూరోకి అనుసంధానం అయిన తర్వాత ఇమీడియట్లీ యూ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ బై ద జర్నలిస్ట్ యాక్ట్. ఇటువంటి యాక్ట్ ఒకటి తీసుకురావాలి. ది గవర్నమెంట్ షుడ్ టేక్ మెజర్ ఫర్ దిస్. అందుకనే ఈ లూప్ హోల్లు వాడు, ఎందుకంటే ఏం మాట్లాడినా నోటీస్ పెట్టేది మేము హెరాస్ చేయటమే కదా. మీకు రోజు లేచి మీరు ఇష్యూస్ మీద వెళ్ళాలి. ఇష్యూస్ మీద వెళ్తారా, లేదా ఆ కేసులు, అది కేసు తప్పుడు కేసు అయినా కూడా దానికోసం యూ హ్యావ్ నీడ్ టు స్పెండ్ టైం కదా. ఈ ఒక లూప్ హోల్ని క్లోజ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక యాక్ట్ అనేది అట్లీస్ట్ ఇప్పుడు పవర్లో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి, తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి, ఈ ఒక విజ్ఞప్తి, దయచేసి ఒక జర్నలిస్ట్ యాక్ట్ ప్రొటెక్టింగ్ ద జర్నలిస్ట్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ అటాక్స్. దే ప్రొటెక్టెడ్ బై ద కోర్ట్ డైరెక్ట్లీ. ఏది ఉన్నా కూడా జస్ట్ అట్లా వెంటనే నోటీసులు ఇష్యూ చేయటం కాదు, ఇమీడియట్గా విచారణ మొత్తం ప్రిమా ఫేసి అన్నీ క్లియర్గా ఉండి, క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడే యూ కెన్ ఇష్యూ నోటీసెస్. ఇటువంటి ఏదైనా ఒక ప్రొటెక్షన్ అన్నది తీసుకురావాలి. దట్ విల్ బి బెటర్ ఫర్ డెమోక్రసీ. అదర్వైజ్ ఇది చాలా పెద్ద విషయ సంస్కృతి. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 27,000 స్కూల్స్ ఉన్నాయి, వాటిని కుదించి 4,000 స్కూల్స్కు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దానిపై ప్రతిపక్షాలు కొంచెం ఆందోళన చేస్తున్నాయి, కొంచెం బాగా ట్రెండింగ్ నడుస్తుంది. దీని ఎలా చూడచ్చు స్కూల్స్ విషయాలు, ఎడ్యుకేషన్? అదే ఐ డోంట్ థింక్ ఇప్పుడు 27,000 స్కూల్స్ని 4,000కి తగ్గించడం వాళ్ళ లెక్క ఏంటి? బేసికలీ 27,000 స్కూల్స్ ఉన్నా కూడా ఈ 27,000 స్కూల్స్లో ఆల్మోస్ట్ ఒక 60-70% స్కూల్స్లో సంఖ్యలు చూసారనుకోండి 3, 3, 4, కొన్ని స్కూల్స్ అంటే ఒకళ్ళు, కొన్ని స్కూల్స్ స్టూడెంట్స్ కూడా లేరు. ఇది అలాంటి స్కూల్స్ తీసేద్దాము. ప్లస్ అక్కడ టీచర్స్కి శాలరీస్ అనవసరం. అక్కడ ఈ పెద్ద స్కూల్స్ విస్తరించి పెద్ద స్కూల్స్ తీసుకొద్దామని చెప్పి ఆ ఒక థాట్ ప్రాసెస్ కరెక్టే కానీ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ వస్తాయి. వై ఐ టెల్ యూ, బికాస్ ఇప్పుడు ఒక గ్రామం మీరు తీసుకొచ్చి ఇక్కడ ఇంకో పెద్ద స్కూల్లో మొత్తం విస్తరించి పెట్టారనుకోండి, ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ అంత డెవలప్ అవ్వాలా. హైదరాబాద్లో అయితే మెట్రో ఉంది, బస్సులు ఉన్నాయి, అన్నీ అక్కడ బస్సులు అంత తాపిగా రావు. మీరు అవి ఎట్లా అడ్రస్ చేస్తారు? బస్సులే లేవు, వాళ్ళు ఎలా చదువుకుంటారు వెళ్ళేసి? మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు ఆ 27,000 స్కూల్స్ తగ్గించడం కాదు. ఆ 27,000 స్కూల్స్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు అక్కడ స్టూడెంట్స్ రావట్లేదు, ఎందుకు 3 ఒకళ్ళే వస్తున్నారు, కొన్ని చోట్ల రావట్లేదు. అక్కడే పక్కనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, ఆ ప్రైవేట్ స్కూల్ ఎందుకు బాగా వెళ్తుంది, ఆ ప్రైవేట్ స్కూల్ ఎందుకు ఇప్పుడు నిండుగా ఉంటుంది, ఎందుకు ఇక్కడ ఉండట్లేదు అన్నది మీరు ఆలోచించుకుని మెజర్స్ తీసుకోండి. ప్రతి స్కూల్ని డెవలప్ చేయండి, ప్రతి స్కూల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. ఇప్పుడు అబ్రాడ్ యూకే ఎగ్జాంపుల్, డెవలప్డ్ కంట్రీస్ చూసుకున్నాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ డెవలప్డ్ కంట్రీస్ కొన్ని విధాల్లో చెప్పారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూకేనే తీసుకుందాం. యూకేలో ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ, హెల్త్ కేర్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ సిటిజన్ కదా. ఇక్కడ ఫ్రీయే, బట్ యూ డోంట్ గెట్ ద క్వాలిటీ
ఫర్ ద ట్యాక్సెస్ యూ పే. ఏం క్వాలిటీ అక్కడ? హెల్త్ కేర్ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత అద్భుతంగా ఉంటుంది, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ దొరుకుతుంది. సో దాని మీద అక్కడే ఉంటుంది, అక్కడే క్యూ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్కి తప్పక వెళ్తారు అంతే. అదే స్కూల్స్ కూడా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ టీచర్స్, బెస్ట్ మైండ్స్, అందరినీ మంచి శాలరీస్, మంచి మంచి వాళ్ళకి సదుపాయాలు ఇచ్చి అక్కడే స్కూల్స్లో పెడతారు. సో గవర్నమెంట్ స్కూల్స్లో సీట్ రావడం కష్టం కదా. మీరు ఆ దిశగా మీరు పయనించాలి, కానీ మీరు తగ్గించడం వల్ల నష్టమే కానీ లాభాలు ఏం లేవు దానివల్ల. ఇంకా ప్రజలకి ఇంకా నష్టం, ఎందుకంటే అంత దూరం రాలేరు కదా. మీరు ట్రై టు డెవలప్ దో స్కూల్స్, ట్రై టు కర్టేల్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు అది ఆ దిశగా కూడా మీరు చేస్తున్నారు అనుకోండి. ప్రైవేట్ స్కూల్స్కి మీరు ఫీజు తగ్గించటాలు, ఈ కొంచెం ఫీజు అంతా కొంచెం కౌంటర్ చేయటాలు, లైక్ తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్నట్టు ఇనిషియేటివ్ అది కరెక్ట్ చేస్తున్నారు. అది మీరు బ్యాలెన్స్డ్గా కొంచెం ఇంకా డీప్గా పర్మియేట్ చేసి బాగుంటుంది. ప్రైవేట్ స్కూల్స్ ఎంత మీరు వాటిని మీరు కంట్రోల్ చేస్తారో, ఈ గవర్నమెంట్ స్కూల్స్ని అట్ ద సేమ్ టైం మీరు బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ బెస్ట్ మైండ్స్, బెస్ట్ టీచర్స్, ఊనే నామకే వాసి రికమెండేషన్ టీచర్స్ కదా, బెస్ట్ టీచర్స్, వాళ్ళ అటువంటి వాళ్ళని మీరు ఇంప్లిమెంట్ చేసి అక్కడ స్కూల్స్ని పెంచండి. స్కూల్స్ ఒక వాల్యూ సిస్టమ్ని పెంచండి. ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు ఈవెన్ వచ్చే కంపెనీస్, వచ్చే కార్పొరేట్స్, వీళ్ళందరికీ జాబ్స్, గవర్నమెంట్ స్కూల్ అంటే మీకు వెంటనే జాబ్ వస్తుంది అన్న ఒక సిచ్యువేషన్ కల్పించండి. ఒక నవనిర్మాణం అన్నది మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టండి. ఎందుకంటే మీకు దేవుడు ఆ సీట్ ఇచ్చాడు, అందరికీ దక్కదు అది. అందుకే ఆ సీట్ ఇచ్చాడు, అది వాడుకొని కొన్ని మంచి చేయండి ప్రజలకి. ఎవరైనా ఇప్పుడు, ఎందుకంటే సొసైటీలో సిస్టమ్ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి పేదవాడికి కావాల్సింది విద్య, వైద్యం, ఈ రెండు ప్రతి మనిషికి కావాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎలక్షన్ టైంలో హామీలు ఏదైతే ఫ్రీ పథకాలు, ఉచిత పథకాలు ఇవన్నీ ఆప్ చేయండి. ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి, సామాన్యుడికి విద్య, వైద్యం అందించండి. మిమ్మల్ని నిజంగా కళ్ళలో పెట్టుకొని చూస్తారు. మీకు తరతరాలుగా ఎన్ని సంవత్సరాలైనా మిమ్మల్ని గెలిపిస్తారు. ప్రతి మనిషికి కావాల్సింది విద్య, వైద్యం, ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఏరే దేశాలు అన్నీ మారుతున్నాయి, మన దేశంలో ఎందుకు మారట్లే? తలుచుకుంటే అవదా? సాధ్యం అవ్వదా? తలుచుకుంటే ఏదైనా సాధ్యమైద్ది. కొంచెం ఫోకస్ పెట్టండి విద్య మీద, వైద్యం మీద. ఎందుకంటే ప్రతి పేదవాడు భయపడేది ఇక్కడే స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ మరీ దారుణంగా పోయి ఒక ఎల్కేజీ స్టూడెంట్కు 1,00,000 రూపాయలు డొనేషన్. ఇంత దారుణం. సిస్టమ్ మారాలి. సిస్టమ్ ఎప్పుడైతే చేంజ్ అయితే మనం కూడా ఎప్పుడైతే ఓటుకు నోటు అమ్ముడు పోయి, ఎప్పుడు అయితే ఓటుకు కోటర్ సీసాకి ఎప్పుడైతే అమ్ముడు పోతామో మధ్యానికి, అప్పుడే మన జీవితం ఆగమైపోతుంది. ఇప్పటికైనా ఓటుకు నోట్లాగా డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి. మనం ప్రశ్నించేది ఓటుతోనే. ఆ ఓటును అమ్ముకోకండి దయచేసి, ప్లీజ్.